బావా ఇప్పుడు ఏం చేయాలి? నాకు అదే అర్థం కావట్లేదు చిట్టమ్మా. ఏదో రకంగా మీ అమ్మ నాన్నని ఆ దేవుడే కాపాడాలి. ముందు పద వెళ్దాం. దేవుడా, ఇప్పుడు కనుక నాన్నమ్మ వెనక్కి తిరిగిందో అమ్మ దొరికిపోవడం ఖాయం. ఇప్పుడు ఏంటి చేయాలా? మా అమ్మని ఎలా కాపాడుకోవాలా? మీ బెడ్రూమ్ చాలా బాగుందమ్మా. అవునమ్మా, మా నాన్న ఎంతో ఇష్టపడి కట్టించుకున్నాడు. పిల్లి పిల్లి బాబాయ్, గండు పిల్లి. అచ్చ బాబోయ్, ఇప్పుడు ఇరుక్కుపోవాలా? త్వరగా వెళ్ళిపోమ్మా. వీరనారాయణ, ఇంకో గది చూద్దామా? అలాగేమ్మా. నానమ్మా, ఏమైందమ్మా? ఒకసారి మా ఇద్దరిని ఆశీర్వదించండి. ఆశీర్వాదమా? శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఏమండి? అమ్మయ్యా, మా అమ్మ తప్పించుకుంది. అంతే చాలు. ఈరోజు ఏం స్పెషల్ ఉందమ్మా? మీ నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నావు? ఇలా శుక్రవారం కదా బాబాయ్, పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదంట. అందుకనే కాళ్ళకి దండం పెట్టాను. ఇవాళ శుక్రవారం కాదు కదమ్మా, శనివారం అయ్యే. అయ్యా, అవును కదూ, మర్చిపోయాను నానమ్మా. అప్పుడప్పుడు మర్చిపోవడం మంచిదేలేమ్మా. వెళ్దామా వీరనారాయణ? అలాగేమ్మా, పద వెళ్దామా? అదిగో ఆ గదిలోకి వెళ్దాం. చిట్టి, ఆ గదిలో మీ నాన్న ఉన్నారు. అవును బావా, అదే నాకు భయంగా ఉంది. పద. నానమ్మా, ఆ టైపు వంటగది ఉంది, ఆ సుత్తావేటి? వద్దులేమ్మా, ముందు ఆ గది చూసాక వంటగది చూద్దాం. బామ్మగారు, ఆ బయట పశువుల పాకుంది, చూస్తారా? పశువుల కొట్టం చూసి నేనేం చేస్తానయ్యా? నేనేమన్నా ఆవుల్ని పెంచాలా, గేదెల్ని పెంచాలా? ముందు ఆ గది చూద్దాం, పద. సరే, పద. పదమ్మా. చిట్టమ్మా, డోర్ రావడం లేదంటమ్మా. లోపల ఎవరైనా ఉన్నారా? వచ్చి బాబోయ్, నాన్న లోపల డోర్ పెట్టుకున్నట్టున్నాడు. ఇప్పుడు గనక వీరనారాయణ బాబాయ్కి డౌట్ వచ్చిందో డోర్ బద్దలు కొట్టి మరి చూస్తారు. లోపల ఎవరుంటారు నాన్నమ్మా? మా అమ్మ నాన్న ఊరెళ్ళారని చెప్పాను కదా. అవునులే, ఊరెళ్ళే ఉంటారు. వీరనారాయణ, ఈ తలుపు సంగతి ఏమిటో చూడు.
వచ్చారు నాన్నమ్మా. లోపల ఎవరు లేరు. డోర్ కాసంత బిగుసుకుంది అంతే. అవునవును, బిగుసుకుందిలే. రామా. ఈ గది కూడా చాలా బాగుందమ్మా. మరి నైరుతిలో బెడ్రూమ్ ఉంటే చాలా మంచిదట. అవును, మీ అమ్మా నాన్న చుట్టాలింటికి వెళ్ళారన్నావు. ఎప్పుడొస్తారమ్మా? అది అంటే వాళ్ళు చుట్టాలింటికి వెళ్ళారని చెప్పాను కదా. అవును, చెప్పావు. వాళ్ళతో కలిసి మా అమ్మ నాన్న అట్నుంచటే కాశీకెళ్లారంట. రావడానికి ఒక 10 రోజులు పడుతుందని చెప్పారు. ఓహో, సంపూర్ణ భారతదేశ యాత్ర చేస్తున్నారన్నమాట. అవునానమ్మా. సరే పద నాన్న. సరే అమ్మా. ఏమైందిరా వచ్చిందిరా? ఏం లేదు సార్, నా కంట్లో ఏదో చిన్న నలక పడింది, కొంచెం వదరా. ఇక్కడ ఓకేనా? పోయింది. అదేంటయ్యా, పక్కనే నీ భార్య ఉండగా మావాడిని కంటూ ఊదమంటావేంటి? నిజంగానే నీ కంట్లో నలకే పడిందా, లేక ఇంకో కారణం ఏమైనా ఉందా? చచ్చా, ఇంకేముంటుంది బామ్మగారు. మీరిద్దరూ ఉండగా కట్టుకున్న భార్యని కంట్లో ఊదమండం కరెక్ట్ కాదనిపించింది, అందుకే ఆయన ఊదమన్నాను. అయినా పర్వాలేదండి, నా నలక పోయింది. ఆ గదిలో ఆశీర్వాదం తీసుకోవడమేంటో, ఈ గదిలో నలక పడడమేంటో నాకంతా అయోమయంగా ఉంది. సరేలే గాని, మీ అమ్మా నాన్న లేకపోతే ఏమి? వాళ్ళ ఫోటోలైనా ఉంటాయి కదా, అవైనా చూపెట్టు. అచ్చి బాబోయ్, మా అమ్మ నాన్నల ఫోటోలా అయ్యగాని చూశారంటే నేను కోకిలమ్మ కుటుంబరావు కూతున్నని తెలిసిపోతే ఇప్పుడు నేను ఏటి చేయాలి, ఏం చేయాలి? చిట్టమ్మా, మీ అమ్మా నాన్నల ఫోటో చూపించమంటే అంత కంగారు పడతావేంటి? నాకెందుకు కంగారు నానమ్మా, చూపిస్తాను పదండి. పదండి పదండి నానమ్మా. ఏంటి, మీ ఇంట్లో ఒక్క ఫోటో కూడా లేదా? ఉన్నాయి నానమ్మా. మొన్న ఇంటికి సున్నాలు ఎత్తుంటే తీసి పక్కనెట్టాం, దాంతో కింద పడి పగిలిపోయినాయి. అద్దాలేయించడానికి షాపుడికిచ్చాం. ఓహో, ఫోటోలు పగిలిపోతే రిపేర్ చేయించడానికి షాప్ అతనికి ఇచ్చారా? అవునవును. అమ్మయ్యా, అమ్మ నాన్నే ఎంతో తెలివిగా ఫోటోలు దాచేసుంటారు, లేదంటే అడ్డంగా దొరికిపోయేటోళ్ళం. ఇక్కడేవో ఫోటోలుండాలి, కానీ ఇప్పుడవి లేవు. చిట్టెమ్మేమో ఇంటికి సున్నాలే ఇస్తున్నామని చెప్తోంది, కానీ ఆ దాఖలాలేవి కనిపించట్లేదు. సంథింగ్ ఇస్ రాంగ్. మా అమ్మ అనుమానమే నిజమయ్యేలాగుంది. సరే చిట్టమ్మా, మీ ఇల్లు మొత్తం చూసేశాం. మీ అమ్మా నాన్నలు కాశీ నుంచి రాగానే కబురు చేయి. అట్టగే బాబాయ్. వస్తాం చిట్టమ్మా. మీ అమ్మా నాన్నల్ని అడిగానని చెప్పు. అలాగే నానమ్మ. వస్తాం బాబు. అమ్మా పద.
అమ్మయ్యా, తుఫాను చెలిసినట్టు అయిందమ్మా. కొంచెం ఉంటే అడ్డంగా దొరికిపోయేటోళ్ళం. అవునన్నా, ఇలా ఎంతకాలం తప్పించుకొని తిరగడం? తొందరలోనే ఈ సమస్యకి ముగింపు ఇవ్వాలి. ఎత్తను. ఒరే పులి, అమ్మా ఇంకా సేపట్లో చిట్టి రవి ఇక్కడికొస్తారా? వాళ్ళు రాగానే ఏదో ఒక వంకతో వాళ్లతో గొడవ పెట్టుకో, రచ్చ రచ్చ చెయ్యి. ఆ స్వీట్ బండిని సర్వనాశనం చెయ్యి. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను. అట్టాగేనమ్మా. బండిని బాగు చేయాలంటే కట్టంగాని నాశనం చేయాలంటే ఎంతసేపు? మీరు చూస్తుండండి, సెలరేగిపోతాను. జాగ్రత్తరా పులి, అసలే ఆ చిట్టెమ్మ మొరటది. తేడా వచ్చిందనుకో రేవెట్టేస్తుంది. నువ్వేం బాధపడకనయా, వాళ్ళ చేతిలో తన్నులు తిని తిని మా బావోళ్ళు రాటు తేలిపోయింది. రేయ్ నోర్మై, అదిగో చిట్టమ్మ రవిచంద్ర వస్తున్నారు. మీ పని మీరు కానివ్వండి. పదరా అవతారం. చిట్టమ్మా, ఏడు బావా? పొద్దున్నే నల్లకోతి తెల్లకోతి తయారయ్యారేంటి? ఏ కొంపకో నీ పండించడానికి పిలిపించుంటుంది మీ అమ్మ. అవునవును. వాళ్ళ సావితాలు సత్తారు గాని మన పని మనం మొదలెడదాం. నువ్వురా. పద. ఆ స్వీట్లే, రుచికరమైన స్వీట్లే రావాలి, కొనుక్కోవాలి. స్వీట్లు స్వీట్లు రావాలి. ఇదిగో రవిచంద్ర, నిన్నటి వరకు ఇక్కడ బండి ఎట్టారు, సీట్లు అమ్ముకున్నారు, ప్రాబ్లం లేదు. ఇవాళ నుంచి ఇక్కడ అమ్మడానికి ఇల్లేదు. ఏ ఎందుకు వెళ్ళలేదు? ఈ స్థలం ఏమైనా మీ అబ్బగాడి సొత్తేటి? ఆహా, అయితే తమరాపు గారి సొత్తు ఏంటి? ముందు ఇక్కడి నుంచి బండి తీయండి, లేదంటే గందరగోళాలు అయిపోగలవు. చూడు పులి, చూస్తుంటే నువ్వు కావాలనే గొడవ పెట్టుకోవాలని చూస్తున్నట్టున్నావు. అది నాకు బాగా అర్థమవుతుంది. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇక్కడ ఎవరైనా స్వీట్లు అమ్ముకోవచ్చు, ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. కాదని క్వశ్చన్ చేసే హక్కు నీకు కాదు కదా. నిన్ను పంపించిన వాళ్ళకు కూడా లేదు. వెళ్ళి ఆ విషయం చెప్పు. బావోయ్, మొగుడు పిల్లలిద్దరూ బాగా రాడు తేలిపోయారు. ఇలాగ మాటలతో సరిపోదు, శాతలే. ఏడ్ర కూసావు? సేతల్లో చుట్టితావా? సేతల్లో ఈ చిట్టమ్మ చేతిలో సావు దెబ్బలు తిని కూడా ఇలాంటి కూతలు కూడానికి సిగ్గుండాలరా. మీరు మొగాళ్ళు అయితే, మీరు కట్టింది మొలతాడైతే నా బాడీ మీద చెయ్యండి రా, చూస్తాను. ఇదిగో సిట్టే, ఇట్లా ఛాలెంజింగ్లు చేసి భయపెడదాం అనుకుంటున్నావా ఏంటి? నిజంగా చెప్తున్నా, ఇవాళ నుంచి ఇది మా స్థలం. వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదనుకో ఆ తర్వాత జరిగే నేరాలకి ఘోరాలకి మా సంబంధం ఉండదు. ఆ తర్వాత మీ ఇట్టం. మూడెవరు బావా? పొలిగడి వార్నింగ్ చూస్తుంటే నాకు భయమేసేస్తుంది. బావా, వెంటనే వెళ్ళిపోదాం ఏంటి? అలాగే వెళ్ళిపోదాం చిట్టమ్మా. ఎహే, చూసావురా మన వార్నింగ్ ఎలా భయపడిపోయారు. నిజమేరా పులి, మేము మామూలుగా అయితే మనుషులకు భయపడం, కానీ మీరు మనుషులు కాదు కదా, అందుకే మేము భయపడాల్సి వస్తుంది. అంటే ఏంటే, మేము మనుషులం కామా? ఏమే గీమే అని పెచ్చవాగుడు బాగావంటే పొచ్చ పేలిపోద్దాం అనుకున్నావు. చిట్టమ్మ నా భార్య, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాదల తర్వాత ఇస్తాం గాని ముందు తమరు ఇక్కడి నుంచి బండి తీయండి. రేయ్, తీయకపోతే ఏం చేస్తావు? ఏంటి చేస్తానా? రేయ్, బావా, నా బాబు ఇంకా సేలెత్తావా? చూసుకో బావా. రవిచంద్ర, రేయ్, పోరా. రవిచంద్ర, వదులు. ఏ చిట్టి, వదులు. ఆగు, ఆగు. నా ఇంటి ముందు దౌర్జన్యం చేస్తున్నావా? ఒక మగాడిని పట్టుకొని ఆడదాని వయ్యుండి ఇలా కొట్టడానికి సిగ్గులేదా? తప్పు చేసిన ఎదవని సెంపలు పగలు కొడుతుంటే వచ్చి
మర్చుకోవాల్సింది పోయి సిగ్గులేదని అడగడానికి నీకు సిగ్గులేదు? చూసావా భాస్కర్, మీ చెల్లి నన్ను పట్టుకొని ఎంత మాట అందో. దాంట్లో తప్పేముందత్త? ఆ ఎదవేదో తప్పుడు పని చేసి ఉంటాడు, అందుకే అది 4 తగిలేస్తుంది. ఈ ఏమిటో తెలుసుకోకుండా నోరు జారి నువ్వే తప్పు చేసావు. చాలే, నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. అసలు ఈ పుల్రాజు గాడిని ఎందుకు కొడుతున్నావు చిట్టి? ఈ ముక్క నాతో తిట్లు తినక ముందు అడగాలి. ఎప్పుడు అడుగుతుంది కదా, సోదాపే విషయం చెప్పు. ఏంటి చెప్పేది? మా పాటికి మేము బండి పెట్టుకుంటే, మా వ్యాపారం మేము చేసుకుంటుంటే, ఇది మా స్థలం, ఇక్కడి నుంచి ఖాళీ చేయండి లేకపోతే మీ అంతు చూస్తామని స్వీట్లన్నీ నేలపాలు చేశారు. ఒకసారి చూడండి. అయితే మాత్రం అలా చావు కొడతావా? ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళాలి. చా ఈయన గారు మమ్మల్ని సాబాదెత్తుంటే మేము మాత్రం చేతులు కట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? ఏ ఊరు తల్లి తమరిదే? నాదే ఊరో తర్వాత. అసలు ఇక్కడ స్వీట్ షాప్ పెట్టడానికి నీ దగ్గర మున్సిపాలిటీ లైసెన్స్ ఉందా? షాప్లో అమ్ముకోవాలంటే లైసెన్స్ ఉండాలి కానీ ఇట బండ్లో ఇట్టుకొని ఊరంతా తిరిగి అమ్ముకోవడానికి ఎవ్వరు లైసెన్స్ అక్కర్లేదు. ఓహో, అయితే మీకు మీరే కొత్త చట్టం పెట్టుకున్నారా? ఏ మీరు కొత్త చట్టాలు చెప్పగలేంది? మేం కొత్త చట్టం పెట్టుకుంటే తప్పేటి? అయినా ఇక్కడ సీట్ బండి ఎట్టుకోవద్దని చెప్పడానికి మీరెవరంట? ఇదిగో సిట్టి, నువ్వు బండి మీద అమ్మినా షాపులో అమ్మినా మున్సిపాలిటీకి చెప్పాలి. వాళ్ళ పర్మిషన్ తీసుకునే అమ్మాలి. కాదు కూడదని ఇక్కడే అమ్ముతానంటే వాళ్ళు వచ్చి పైన వేస్తారు. ఆ తర్వాత నువ్వు సంపాదించిన మొత్తం పైన కట్టుకోవడానికి వెళ్ళిపోద్ది. అందుకే నా మాటిని ఆ పర్మిషన్ తెచ్చుకోవే. విన్నావుగా, నువ్వు పర్మిషన్ తెచ్చుకోలేదు, ఆ పుల్రాజు గాడు తెచ్చుకున్నాడు. అందుకే ఈ రోడ్డు పక్క స్థలం నాది అని గట్టిగా వాదించాడు. అడ్డు చెప్పినందుకు నీ స్వీట్లన్నీ నేలపాలు చేశాడు. ఏంటమ్మా నువ్వు అనేది? పుల్రాజు లైసెన్స్ తెచ్చుకున్నాడా? అవును, చెప్పవేరా? మీరు ఎక్కడైతే సీట్లు అమ్ముకుంటున్నారో అక్కడ పునుగులు బజ్జీలు అమ్ముకోవడానికి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాను. ఏది ఏది ఆ పర్మిషన్ ఇంకా చూపించు. నీకెందుకు చూపించాలి? మున్సిపాలిటీ అధికారులు రమ్మను, వాళ్ళకి చూపిస్తాను. ఏటి డ్రామాలు ఆడుతున్నావా? డ్రామాలు ఇక్కడ నుంచి నా బండిని ఒక్క అంగళం కూడా కదల్చను రా. ఏడ్ చేసుకుంటావో చేసుకో రా బావా. ఎంత ధైర్యమే నీకు? నేను పర్మిషన్ తెచ్చుకున్న ఈ ఏరియాలో నువ్వు బండి ఎట్టుకుందే కాకుండా ఏం చేసుకుంటావు చేసుకో అని నాకే వార్నింగ్ ఇస్తావా? ఒరే కోటిగా, ఇది మాటలతో అయిన రకం కాదురా. మన ప్రతాపం ఏందో చూపిద్దామా? అత్తగా బావా. రాత్రంతా కష్టపడి 7 రూపాయలు ఖర్చు పెట్టేసేసిన సీట్లన్నీ నేలపాలు చేస్తావా? నేను మామూలుగా కొట్టడం కాదురా. సచ్చవరా ఈ రోజు నా చేతిలో. ఏ చిట్టమ్మ, వదిలే చిట్టమ్మ, వదిలే వదిలే. చిట్టమ్మా, ఏంటి దౌర్జన్యం? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? దౌర్జన్యం ఆల్దా మాదా? మీ కళ్ళారా చూసి కూడా ఇంకా మమ్మల్ని తప్పు పడుతున్నారా? నా సరుకు మొత్తం నేలపాలు చేశాడు. దాని ఖరీదు 10,000 రూపాయలు. అది కట్టాడా సరే, లేదంటే అప్పు తీరేదాకా ఇన్న పనోడిగా ఎట్టేసుకుంటాను. రారా. చూడండి కాదమ్మ గారు, మీరే నన్ను కాపాడాలి. అమ్మా, ఇంత చేసినా వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? వాడిని నాకు వదిలే, వాడి లెక్క సెట్ చేస్తాను. ఏంట్రా సెటిల్ చేసేది? ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోండి. ఏం అక్కర్లేదు, మేమెక్కడ లెక్క అక్కడ సెటిల్ చేద్దాం. చూడండి, ఆగండి.